కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని బొర్రంపాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేవ్ రాక్ మినరల్ వాటర్ ప్లాంట్ ను టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ రాజు ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ ను పరిశీలించిన నవీన్ నాణ్యమైన నీటిని ప్రజలకు అందించాలని యాజమానులకు సూచించారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ యాజమాని ఏ నరేష్ కుమార్ రాజు మాట్లాడుతూ రుచి కోసం కెమికల్స్ కలిపిన తాగునీరు విక్రయాలు జరుగుతున్నాయని, మా వద్ద కేవలం పరీక్షలు నిర్వహించిన తాగునీటిని మాత్రమే బాటిల్స్ లో నింపి విక్రయించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల అనుమతులు తీసుకొని స్వచ్ఛమైన తాగునీటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నామని తెలిపారు. ఓన్లీ లైసెన్స్ లేక ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో 32 ఫ్యాక్టరీలు క్లోజ్ చేయడం జరిగిందండి. ఐఎస్ఐ లైసెన్స్ లేక. ఐఎస్ఐ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బాటిల్ ధర బయట వాళ్ళు 20 రూపాయలకు అమ్ముతారండి, మేము 20 రూపాయలకు అమ్ముతామండి. బయట రిటైల్ మార్కెట్లో ధర అది హోల్సేల్ గా కూడా చేస్తామండి. మేము పబ్లిక్ కి ఈ పెళ్లిళ్ళకి కానీ లేకపోతే కళ్యాణ మండపాలకు కానీ డాబాలకు కానీ అన్నింటికి మేము సప్లై చేస్తామండి. మా దగ్గర మా సొంత ఆటోలు ఉన్నాయండి. మేము ఎవ్రీడే ఉత్పత్తిని మేము చేస్తామండి. ఈ వేవ్ రాక్ కి మీరు అందరూ కూడా ఈ వేవ్ రాక్ వాటర్ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత దేనికి ఏ కంపెనీ వాటర్ కూడా మీకు సరిపోలేదు అంటే మీరు తాగొద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి, వాటర్ ఎలాగుందో చూడండి, మీకు అంతా ఆరోగ్యంగా ఉండండి. వేవ్ రాక్ వాటర్ తాగండి. మీరు నలుగురికి చెప్పండి. దయచేసి మా వ్యాపారానికి మాకు తోడ్పడండి. ఈరోజు ప్రముఖులు పెద్దలు అందరూ వచ్చారండి. అందరి చేతుల మీదుగా మాకు ఈ ఓపెనింగ్ జరిగిందండి. చాలా సంతోషం మీరు అందరూ వచ్చినందుకు. చాలా ధన్యవాదాలండి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే మా దగ్గర వాటర్ బాటిల్ కొనుగోలు చేయవలసిందిగా మీకు కోరుకుంటున్నాను.